ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇవాళ ఉదయం 10:30 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక ప్రతిపాదనలతో పాటు పలు పరిపాలనా అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సిఆర్డీఏ పరిధిలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులు కేబినెట్ ముందుకు రానున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణం కోసం అవసరమైన 2,340 ఎకరాల భూమిని ల్యాండ్ పోలింగ్ ద్వారా సమీకరించి ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అలాగే పల్నాడు జిల్లాలోని ఇనాం భూములు 244.39 ఎకరాల స్వాధీనానికి 122 కోట్ల సిఆర్డీఏ నిధులు విడుదలపై ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇవాళ ఉదయం 10:30 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక ప్రతిపాదనలతో పాటు పలు పరిపాలనా అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ఆనంద్. ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరొకసారి కీలకమైనటువంటి ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతూ ఉంది. అయితే ఇది ఉదయం 10:30 జరగనున్న నేపథ్యంలో కూడా సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పలు కీలక అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఈ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. అయితే ఆ డేటా సెంటర్ల ఏర్పాటు, రోప్ వేవ్తో పాటు ఈ ప్రాజెక్టులతో పాటు లండన్ ఐ తరహా నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంతేకాకుండా క్యాంటోమ్ వ్యాలీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేబినెట్ ఈరోజు ఆమోదం తెలుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక ఇప్పటికే దీని మీద అనేక సందర్భాల్లో కేబినెట్లో సమావేశం అవటం, పూర్తి స్థాయిలో దీని మీద చర్చలు జరపడమే కాకుండా ఏ ప్రాజెక్టులు ఎవరికి అనుసంధానం చేయాలనే దాని మీద కూడా ఎల్ఎన్టీకి ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎవరికి ఈ ప్రాజెక్టులు కట్టబెట్టాలి, అదేవిధంగా ఈ ప్రాజెక్టులు ఎంత త్వరగా నిర్మాణం కావాలి, ఇప్పటికే రాజధానిలో పనులు ఊపందుకున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున రాజధానిలో నిర్మాణం అవుతున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయని ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో త్వరగతిన నిర్మాణం చేపట్టాలంటే నిర్మాణ సంస్థలు, దానికి సంబంధించిన వ్యయాలు ఇవన్నీ కూడా ఇప్పటికే అంచనాలు వేయడం జరిగింది. సో ఈ అంచనాలన్నీ పూర్తయిన తర్వాత దీనికి ఈరోజు ఎల్ఎన్టీకి ఇస్తున్న కంపెనీ ఏదైతే ఉందో దానికి ఆ ప్రాజెక్ట్కి ఈరోజు క్యాబినెట్లో ఆమోదం తెలుపనున్నారు. అంతేకాకుండా లండన్ ఐకి సంబంధించినటువంటి ఏదైతే ఒక నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా ఈరోజు క్యాబినెట్లో తెలుపనున్నారు. అంతేకాకుండా క్యాంటమ్ వ్యాలీ ప్రధానంగా మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో నుండి క్యాంటమ్ వ్యాలీ కంప్యూటర్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు అమరావతిలో దాన్ని పరిశీలించడం, దాని నమూనాలు అన్నీ కూడా సేకరించడం, క్యాంటమ్ వ్యాలీని ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద ఇప్పటికే పరిచయం చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి నిర్మాణ బాధ్యతలు కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇనాం భూములకు సంబంధించినటువంటి అంశాన్ని మరొకసారి ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కేబినెట్ సమావేశంలో ప్రతి నెల యథావిధిగా జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా చర్చించడమే కాకుండా రానున్న రోజుల్లో వాటిని వేగవంతం పెంచేందుకు ఎప్పటికప్పట్లా కేబినెట్లో ఆ కేబినెట్ ఆమోదం కూడా తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి అమరావతి నిర్మాణాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టి సారించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణాలకి వినియోగించడమే కాకుండా అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తే రానున్న రోజుల్లో అమరావతికి వచ్చేటువంటి పెట్టుబడులు ఏవైతున్నాయి ఆ పెట్టుబడుల ద్వారా అమరావతి పూర్తి స్థాయిలో సస్టైన్ ఫైనాన్షియల్ ఒక హబ్గా ఏర్పడుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫోకస్ చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి అభివృద్ధి సంక్షేమ సంబంధించినటువంటి అంశాలు, ఇటు తల్లికి వందలు రిలీజ్ చేసినటువంటి విధానం కావచ్చు, పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎప్పటికప్పుడే దృష్టి సారిస్తున్నారు. మరో పక్క నుంచి చూస్తే మహిళల సాధికారత కోసం పెద్ద ఎత్తున పెద్దపీట వేసేందుకు ఎప్పటికప్పుడే ప్రణాళిక సిద్ధం చేస్తూ వెళుతున్నారు. మొన్న రీసెంట్గా కూడా మహిళా సాధికారత కోసం ఎంఎస్ఎంఈ శాఖ ద్వారా కూడా పూర్తి స్థాయిలో 3,000 కోట్ల రూపాయలు విధులు కూడా శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడే కేబినెట్ సమావేశం నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను పెంచడం, అంతేకాకుండా అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు విధానాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, లేదంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు విధిగా ప్రజల్లోకి జవాబుదారీ
జవాబుదారీగా సమాధానం చెప్పేందుకు కావాల్సినటువంటి విధానాలని అన్నింటినీ కూడా మరో పక్క నుంచి చూస్తే ఉద్యోగ సమస్యలు, నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు, మరి రానున్న రోజుల్లో ఇవ్వాల్సినటువంటి ఏవైతే దీనికి సంబంధించినటువంటి సంక్షేమ నిరుద్యోగ భృతి కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ పరిపాలనా విధానాలని ప్రజల్లో తీసుకెళ్ళడమే కాకుండా సూపర్ 6 హామీలను అమలు చేసేటువంటి విధానాలను కూడా తరచుగా కేబినెట్లో ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం పనిచేస్తుంటే వెళ్తున్న నేపథ్యంలో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటిది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి దాన్ని ప్రధాని చేత ప్రారంభించిన తర్వాత కూడా దాన్ని క్రెడిట్ చోరీ అనేటువంటి ఒక అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కూడా పెద్ద ఎత్తున పార్టీలో పనిచేస్తున్నట్టే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కూటమి నేతలందరూ కూడా సన్నద్ధం అయ్యే అంశాల మీద కూడా కేబినెట్ తర్వాత కూడా ముఖ్యమంత్రి చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని రానున్న ఇంకా 3 ఏళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళు గడుస్తున్న నేపథ్యంలో రానున్న 3 ఏళ్లలో కూడా ప్రభుత్వం వేగవంతమైన పనులు చేయడమే కాకుండా కేబినెట్ ఎప్పటికప్పుడే కేబినెట్ నిర్వహించి ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా కేబినెట్లో ఆమోదం తెలపడమే కాకుండా సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పనులు ఎప్పటికప్పుడే కేబినెట్లో ఆమోదం తెలపడం, అదేవిధంగా ఇటు పోలవరానికి సంబంధించినటువంటి నిధులు సమీకరణకు సంబంధించి వాటిని ఖర్చు పెట్టేదానికి కూడా ఎప్పటికప్పుడే కేబినెట్ నిర్వహిస్తున్న నేపథ్యం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఆనంద్. శ్రీనివాస్, మరి ఈ యొక్క మీటింగ్, ఈ యొక్క డిస్కషన్ ఎంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తావు? దాదాపుగా అంటే 3.5 గంటలు 4 గంటలు దాదాపుగా సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం నడుస్తుంది. మంత్రులు కొన్ని ప్రతిపాదనలు పెడుతూ ఉన్నారు. గతంలో నిన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం ఏదైతే ఉందో, ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ సంబంధించిన శ్వేతపత్రం ఏదైతే ఉందో దానిలో కూడా కొన్ని అంశాలని పొందుపరచడం జరిగింది. దాని మీద కూడా మంత్రులు కొన్ని అంశాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సుదీర్ఘంగా కేబినెట్ 3-4 గంటలు నడిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3-4 గంటల కేబినెట్లో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక అంశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడే మంత్రుల దగ్గర ఉన్నటువంటి ఏవైతే అంశాలున్నాయో వాటిని ఆయన తీసుకుంటున్నారు. వాటికి పరిష్కారం కూడా కేబినెట్లోనే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి కూడా కొన్ని సజెషన్స్ మంత్రులకి కొన్ని సజెషన్స్ చేస్తూ ఉన్నారు. ఆ శాఖలకు సంబంధించినటువంటి ఫైళ్ళు క్లియరెన్స్ కావచ్చు, లేదంటే ఆ శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో ఎంత వేగంగా ముందుకెళ్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని ఫైళ్ళు క్లియర్ అయిన అంశాలు కావచ్చు, ఆయన నోటీసులు ఉన్న వాటిని మంత్రులను అడిగి తెలుసుకోవడమే కాకుండా మంత్రులు నోటీస్ చేస్తున్న అంశాలను కూడా ముఖ్యమంత్రి తీసుకుని వాటిని ఎమ్మటినే పరిష్కారం చూపిస్తున్న పరిస్థితి. దాదాపుగా 3-4 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.